పైరుని వస్తారు. పైరుని వచ్చిన తర్వాత అందరూ అయిన తర్వాత సార్ డిఆర్ఓ సార్ కానీ లేకపోతే ఏఓ సార్ కానీ మీరు అందరూ డిపార్ట్మెంట్లో మీరు అన్ని సెక్షన్ వాళ్ళు వచ్చారా లేదా మా వాళ్ళు వచ్చారు అనుకుంటారు. ఇంకెవరైనా సార్ మీరు చెప్పండి సార్ పలానా వ్యక్తి రాలేదు మనోడు రాలేదన్నప్పుడు వాళ్ళ కోసం మా వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళు ఎక్కడన్నా ఈ రూమ్లో ఎక్కడన్నా సెక్షన్లో ఎక్కడన్నా ఉన్నట్లయితే వాళ్ళు ల్యాడర్ మీద తీసుకొని వస్తాం. మీరేమో కాదు ఆల్రెడీ దానికోసం మేము ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు మేము పై నుంచి కింద తీసుకొస్తాం, కింద సేఫ్ అవుతాము. తర్వాత ఎవరైతే ఈ స్మోక్ పీల్చుకొని అన్కాన్షియస్ లో ఉన్నారో తప్పనిసరిగా ఉంటారు. అన్కాన్షియస్ లో ఉన్నటువంటి వారికి మరి ఎస్డిఆర్ఎఫ్ ఉన్నారు, మేము ఉన్నాము. మాకు కూడా ఎట్లా సిపిఆర్ చేసి మిమ్మల్ని హాస్పిటల్ పంపించడం జస్ట్ అడ్వాన్స్ తీసుకెళ్ళి పంపించి మనం పంపిస్తామంటే అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మన ఇంటి దగ్గర అన్నం వండుకునేటప్పుడు వంట చేసినప్పుడు గ్యాస్ లీక్ అయినప్పుడు మీరు దాన్ని ఎట్లా ఆర్పాలనేటువంటి కూడా గ్యాస్ సిలిండర్ ఒకవేళ ఫైర్ అయితే లీక్ అయితే అదొకటి. రెండవది ఒకవేళ ఇన్ కేసు ఫైర్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఏమున్నాయనేటువంటి కూడా ఒక చిన్న వాళ్ళది పోలీస్ వాళ్ళది ఇంపార్టెంట్ కాబట్టి ఆస్తి తర్వాత సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ఏమి టెక్నిక్స్ ఉపయోగిస్తాం మేము చెప్పాలి. ఓకేనండి సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళిన తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉండాలనేది ఏ పొజిషన్ కమ్యూనికేషన్ అవ్వడం కోసమే ఈ మాటలు. ఇప్పుడు మన గవర్నమెంట్ మొత్తం చెప్పింది ప్రతి ఒక్క కార్యాలయం మీద అలారం సిస్టమ్ అనేది ఉండాలని. ఇప్పుడు ఏదైనా ఒక అటాక్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే అలారం మోగిస్తారు. అలారం ఎందుకు మోగిస్తారంటే అందరిలోనే అవేర్నెస్ కోసం. ఇందుకు ఏదైనా అటాక్ రాకపోతే ఏదో ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం యొక్క ఇండికేషనే ఈ అలారం సిస్టమ్ సార్. ఈ అలారం కూడా రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీ అలారం, అంటే ఏదో ప్రమాదం జరుగుతుంది అనే అలారం ఉంటుంది. ఈ అలారం అనేది టోటల్ గా 2 minutes ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఒక 15 seconds లాంగ్ వచ్చి మళ్ళీ 5 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 seconds మళ్ళీ అలారం, మళ్ళీ 5 seconds గ్యాప్, మళ్ళీ 5 seconds అలారం, మళ్ళీ 5 seconds గ్యాప్, మళ్ళీ 15 seconds అలారం. ఇలా ఆగి వస్తాయి సార్. ఇది ఎమర్జెన్సీ, అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో ప్రమాదం జరుగుతుంది అని. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఆ ప్రమాదం ఎటువంటి ప్రమాదం ఏదైనా మనకు సౌండ్ వినిపిస్తారు, బ్లాస్ట్ అయినా లేదంటే ఫైర్ అంటే మన బ్లడ్ సౌండ్ వచ్చినా మనం ఏం చేయాలంటే ముందుగా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. తెలుగు అర్థమవుతుందా? ఎన్సీసీ పోలీస్ కాబట్టి ట్రైన్డే ఇది రియాలిటీగానే చేయాలి. ఈవెన్ మార్కెటింగ్ లైన్లో మొత్తం వీడియో ఆపరేషన్తో ఇది సీరియస్నెస్గా చేయాలి. ఇది మనకి ఎప్పుడో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మన పోస్ట్లో ఉమెన్ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఈవెన్ మీరు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎక్కువ ఉమెన్ స్టాఫ్ వాళ్ళు హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చేయాలని ఆల్రెడీ వరకు ఎమర్జెన్సీ ట్రైనర్స్ ఉన్నారు కదా. ట్రైనర్స్ వచ్చాక వాళ్ళు పైన వాళ్ళ కింద వాళ్ళు కానీ కొంతమంది రూములు ఉండిపోవాలి, అది గైడ్ చేయాలి. ఎక్కడ పట్టించుకుంటా ఒక ఇంజూర్డ్ ఏమైనా ఉంటే వాళ్ళ శక్తులు తీసుకెళ్తారు తప్ప కదా ఇంజూర్డ్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకొస్తారు. వాళ్ళకి మాత్రం అంబులెన్స్ వచ్చేటప్పుడు అంబులెన్స్ వాళ్ళని ఎలా దాచిపెట్టాలి, లేకపోతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో పడిపోయి కింద వాళ్ళని ఎలా తీయాలి. మీరే అక్కడ క్రియేట్ చేయకూడదు, మీరే అక్కడ అన్నీ అవాయిడ్ చేసి క్లియర్ చేయడానికి చూడాలి. ఓకే, క్లియర్ మంచిగా చాలా మంచిగా చూపించాలి. seconds to
సార్ మీ అందరికీ ఫైర్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూడా మీరు సేఫ్ ప్లేస్ రావాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మరి అన్కాన్షియస్ ఉన్నటువంటి ఒక ఎంప్లాయీని బయటకి తీసుకొని వస్తున్నారు. మరి పోలీసు, ఎస్డీఆర్ఎఫ్, ఎలక్ట్రికల్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్ కదా, ఫైర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఆల్రెడీ పైన గాయపడినట్టుగా ఒక వ్యక్తి యాక్ట్ చేస్తున్నాడు. అతన్ని ఫైర్ ఆఫీసర్ రెస్క్యూ చేస్తున్నాడు. నిశ్చిత మీదుగా అతన్ని కిందికి తీసుకొచ్చి సంఘటన జరిగినప్పుడు అదే విధంగా నేను అది పుస్తకాలు ఈ రెస్క్యూని పర్యవేక్షిస్తారనే చెప్పుకోవచ్చు. మొత్తం కరెక్ట్ కూడా అనేది పనిపోవడం జరిగింది. ఆ విధంగా ముందుగా ఆ యొక్క ఏరియాని, ఆ యొక్క బిల్డింగ్ ని
సీట్ సెక్యూర్ చేయడం అనేది చేయడం జరుగుతుంది సార్. లోపల తీసుకున్న బాధ్యత ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఎన్డీఆర్ఎఫ్ అనేది చేయడం జరుగుతుంది సార్. అలాగే రీసెంట్ గా ట్రాఫిక్ అయినప్పుడు అలాగే వరదలు ప్రకటించినప్పుడు కూడా బిల్డింగ్ బాగుండడం జరుగుతుంది. అలా అట్లా కడుతున్నాం. ఆ టైంలో మనం బయటకు ఇవన్నీ పెట్టుకుని మీరు ఒకరిని ఎట్లా తీసుకొస్తారు? మధ్యన కూడా అయిపోతే ఆటడం ఆక్సిజన్ ఉందన్న 45 మినిట్స్ పని చేస్తాం. మరి
కవరింగ్ స్పాట్ వాష్ మై హ్యాండ్స్ మనకి ఈరోజు ఏలూరు జిల్లాలో మనకి ఎన్డీఎంఏ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మాక్స్ ఎక్సర్సైజ్ ఆన్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఇవాళ చేయడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ సర్వీసెస్, పవర్స్, వాలంటీర్స్, ఎయిర్పోర్ట్ మనకి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ లేవు. సో ఇంకా నేవీ, కోస్టల్ గార్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. మన జిల్లా ల్యాండ్ లాక్డ్. సో మనకి ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎక్సర్సైజ్, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏ రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రిపేర్డ్నెస్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలన్నది, మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలి ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి, ప్లస్ మన దగ్గర ఉన్న మెటీరియల్, ఎక్విప్మెంట్ సరిపోయినట్టు ఉన్నాయా, పని చేస్తుందా, వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పడానికి కోసం మనకి ఇవాళ ఈ రోజు ఇది చేయడం జరిగింది, కలెక్టరేట్లో చేయడం జరిగింది. సో మనకు మొన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడీనెస్ అయితే ఎలాంటి మన దగ్గర ఉన్నాయి, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్, మెటీరియల్ మన దగ్గర ఉన్నాయని కూడా అసెస్ చేయడం జరిగింది. మన జిల్లా వరకు మన జిల్లాలో అంబులెన్స్ 139 ఉన్నాయి, అన్ని పనిచేసినాయి. ఆ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ 130 మెంబర్స్ ఉన్నారు, పారామెడిక్స్ 4000 మెంబర్స్ ఉన్నారు, ఎన్సీసీ క్యాడెట్స్ 475 మెంబర్స్ ఉన్నారు. మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ కాదు ఎన్సీసీ ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్స్ మనకు 8 ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు 40 ఉన్నాయి. మన జిల్లాలో సైరన్స్ ఒక 9 ఉన్నాయి. సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి. అది కాకుండా కమ్యూనికేషన్ ప్లాన్, వాట్సాప్ గ్రూప్ని, ఫోన్ కాల్ని, కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్లో షాడో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి. అది పోలీస్ మన ఎస్పీ ఆఫీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్లో భాగంగా మనకు కాకినాడ నుంచి కూడా 3rd బెటాలియన్ సంబంధించిన ఎస్టీఆర్ఎఫ్ టీం ఇక్కడ వచ్చారు, 25 మెంబర్ ఉన్న టీం ఒకటి వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ బాగా మనకు స్మోక్ బాంబ్ అంతా చేసేసి యాక్చువల్ సినారియోని క్రియేట్ చేసేసి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, కలెక్టరేట్ మాత్రం కాదు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా హౌ టు యాక్ట్ అన్నదికి మంచి కోర్సెస్ కూడా మనకి ఈరోజు నేర్పించారు. ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు పవర్ కట్ అయితే ఏం చేయాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అండ్ సైరన్స్ కూడా 3 times వేస్తారు, గ్యాప్ ఇచ్చి చేస్తారు. సో దట్ ఈస్ అలర్ట్నెస్. సో 3 times వస్తే ఇమీడియట్గా ఎవాక్యుయేట్ అయిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నింటిలో పోలీస్ లేదంటే మనం ఏం చేయలేము. సో వారు కూడా ఇక్కడికి మనతోటి ఉండి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇందులో చాలా నేర్చుకున్నాము. ఐ హోప్ కలెక్టరేట్ స్టాఫ్స్ కూడా చాలా దగ్గర ఉండి చూసి చాలా నేర్చుకున్నారు. సో మనకు నిజంగానే అలర్ట్గా ఉన్నామా, నిజంగానే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, వీళ్ళ రెస్పాన్స్ టైం ఎంత, మన రెస్పాన్స్ టైం ఎంత, సైరన్ ఎక్కడ వరకు
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేంబర్లో సైరన్ వినిపించట్లే, సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల వినిపించడం కూడా సైరన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కలెక్టరేట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్లస్ ఒక హ్యాండ్ మైక్ పెట్టుకోవాలి ఏమైనా ఎమర్జెన్సీ అనౌన్స్ చేయడానికి. ఎక్కడ మనం ఫ్లాట్ స్పేసెస్ ఉన్నాయి ఎక్కడ వెళ్ళి వాళ్ళు హైడ్ చేసుకోవాలి, అలాంటివి కూడా ఈరోజు కొన్ని గ్యాప్స్ కనుక్కొని అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు క్రియేట్ ఎనీ పానిక్. ఏ ఎమర్జెన్సీ అయినా మనం రెడీగా ఉండాలి. ఎస్పెషలీ ఈ కాలంలో ఇప్పుడు మనకు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి, సో ఫైర్ యాక్సిడెంట్ కానీ ఫారెస్ట్ ఫైర్ కానీ ఎక్కడ ఏ వస్తేనో మనం ఏం చేయాలన్నదికి మంచి మాక్ డ్రిల్స్ ఇవాళ చేయడం జరిగింది. ఐ హోప్ నోబడీ విల్ గెట్ పానిక్. ఐ హోప్ ఎవ్రీబడీ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ మాక్ డ్రిల్. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.